దక్షిణ మధ్య రైల్వేలో జూన్ 1 నుంచి పరిపాలనా మార్పులు అమల్లోకి రానున్నాయి. కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో దక్షిణ మధ్య రైల్వేలో పరిధిలోని డివిజన్ల సంఖ్య తగ్గనుంది. దీంతో రైల్వే కార్యకలాపాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. విభజనతో సికింద్రాబాద్ డివిజన్ పరిధి మాత్రం పెరగనుంది. ప్రయాణికులకు రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైల్వే అధికారులు చెబుతున్నారు. దేశ రైల్వేలో 18వ జోన్ ఏర్పాటైంది. ఆ జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే కొత్త జోన్ ఏర్పాటుతో పురాతనమైన దక్షిణ మధ్య రైల్వే తన పరిధిని కోల్పోనుంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి 6,637 కిలోమీటర్ల దూరం ఉండగా జూన్ 1 నుంచి 3,589 కిలోమీటర్లకు పరిమితం కానుంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 6 డివిజన్లు ఉన్నాయి. ఇందులో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు కొత్తగా ఏర్పడుతున్న వైజాగ్ హెడ్ క్వార్టర్ జోన్ లో కలుస్తాయి. ఇక దక్షిణ మధ్య రైల్వే జోన్ కు 3 డివిజన్లు మిగులుతాయి. మే 31 వరకు సికింద్రాబాద్ కేంద్రంగా 6 డివిజన్ల వ్యవస్థ కొనసాగుతుంది. జూన్ 1 నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ 3 డివిజన్లతోనే పరిపాలన కొనసాగనుంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా సౌత్ రైల్వే కోస్ట్ అమల్లోకి వస్తుండటంతో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను కొత్త జోన్ పరిధిలోకి వెళ్లనున్నాయి. సికింద్రాబాద్ డివిజన్లోని మోతుమర్రు టు కొండపల్లి విజయవాడ డివిజన్లో కలిపారు. గుంటూరు డివిజన్ను విష్ణుపురం టు పడగడిపల్లి వయా నల్గొండ, మిర్యాలగూడ, సికింద్రాబాద్ డివిజన్కు బదిలీ అయ్యాయి. జూన్ 1 నుంచి కొత్త రైల్వే జోన్ ఏర్పడబోతా ఉంది. ప్రస్తుతానికి భారతీయ రైల్వేలో 17 రైల్వే జోన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ సౌత్ సెంట్రల్ రైల్వే. కొత్తగా వైజాగ్ని బేస్ చేసుకుని హెడ్ క్వార్టర్ లాగా సౌత్ కోస్ట్ రైల్వే అనేది జూన్ 1 నుంచి ప్రారంభం అవబోతా ఉంది. దీంట్లో ప్రస్తుతానికి సౌత్ సెంట్రల్ రైల్వేలో 6 డివిజన్స్ ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్. సో వీటిలో గుంటూరు, గుంతకల్, విజయవాడ ఈ 3 డివిజన్స్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి విడిపోయి సౌత్ కోస్ట్ రైల్వేగా ఏర్పడబోతా ఉన్నాయి. దాంట్లో సౌత్ కోస్ట్లో ఈ 3 డివిజన్స్తో పాటు ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి వైజాగ్ డివిజన్ కూడా వేరుపడి 4 డివిజన్స్తో సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పడబోతా ఉంది. వైజాగ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్. సో సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అయితే 6,600 ట్రాక్ కిలోమీటర్స్తో ఉంది. అది ఈ డివిజన్ జరిగిన తర్వాత 3,600 కిలోమీటర్స్తో ఉండబోతా ఉంది. దీంట్లో గుంటూరు, గుంతకల్, విజయవాడ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈజ్ డివైడ్ అయి వెళ్ళిపోవట్లేదు. దాంట్లో కూడా సరిహద్దులు కొద్దిగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఎందుకంటే ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మోటమర్రి టు కొండపల్లి సికింద్రాబాద్ డివిజన్లోని భాగము అది ఇప్పుడు విజయవాడ డివిజన్కి కలపబోతా ఉన్నారు. అక్కడ ఎందుకంటే మనకు పవర్ ప్లాంట్ ఉంది, ఆ జంక్షన్ స్టేషన్ అవ్వడం వల్ల ఆ ఇంటర్చేంజ్లో అంటే జోనల్ ఇంటర్చేంజ్ 2 జోన్స్ మధ్యలో ట్రైన్స్ ఎక్స్చేంజ్ జరిగే ప్లేస్ జంక్షన్ అవడం వల్ల ఈజీగా ఉంటుంది. తర్వాత ఇమ్మీడియట్గా మనకు పవర్ ప్లాంట్ ఉన్న కొండపల్లి ఉంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ పోర్షన్ని విజయవాడకి ఇవ్వడం జరిగింది. అలాగే గుంటూరులోని ఈ నల్గొండ, మిర్యాలగూడ పోర్షన్ ఏదైతుందో దాదాపు 170 కిలోమీటర్ల పోర్షన్ గుంటూరు నుంచి వేర్పడి విష్ణుపురం టు పగిడిపల్లి అనే సెక్షన్ సికింద్రాబాద్ డివిజన్లో కలవబోతా ఉంది. అలాగే గుంతకల్ డివిజన్లోని రాయచూర్, వాడి సెక్షన్ అది కూడా సికింద్రాబాద్లో కలవబోతా ఉంది. సో ఎగ్జాక్ట్ బౌండరీస్ యాజ్ ఆన్ టుడే అది డివైడ్ అవ్వట్లేదు, కొద్దిగా మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. గుంతకల్ నుంచి రాయచూర్, వాడి సికింద్రాబాద్ డివిజన్ లో కలుస్తుంది. ఈ మార్పులతో సికింద్రాబాద్ డివిజన్ పరిధి 204 కిలోమీటర్ల మేర పెరగనుంది. ప్రస్తుతం 1,616 కిలోమీటర్లకు పైగా ఉన్న పరిధి 1,820 కిలోమీటర్లకు పైగా చేరనుంది. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ కు సంబంధించి ప్రస్తుతం 782 కిలోమీటర్లకు పైగా ట్రాక్లు ఉండగా మార్పుల తర్వాత అదే కొనసాగనుంది. నాందేడ్ డివిజన్ లో 985 కిలోమీటర్లకు పైగా ట్రాక్ కలిగి ఉంది. ఈ విష్ణుపురం టు పగిడిపల్లి గుంటూరులో ఏదంటే విష్ణుపురంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రావడము, ఈ కోల్ లోడింగు, తర్వాత అక్కడ రిలీజ్ అయ్యే ఎంటీ గూడ్స్ ట్రైన్స్ కూడా అన్ని కూడా సింగరేణి కాలరీస్ వైపు ఇటువైపు రావాలి కాబట్టి ఆ పోర్షన్ సౌత్ సెంట్రల్లో ఉంటే బాగుంటుందన్న ఉద్దేశం. అలాగే రాయచూర్, వాడి కర్ణాటక పోర్షన్ అక్కడ కూడా 2 కర్ణాటక థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అక్కడ కూడా అంటే మేజర్లీ సింగరేణి నుంచే కోల్ సప్లై జరుగుతూ ఉంటుంది. సో ఆపరేషనల్లీ కూడా అది సౌత్ సెంట్రల్లో ఉంటే బాగుంటుందని ఈ మార్పులు చేర్పులు చేయడం జరిగింది.
సో ఈ ఫస్ట్ జోన్ తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే 3 డివిజన్స్తో అంటే సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్స్తో ఉండబోతా ఉంది. అలాగే సౌత్ కోస్ట్ రైల్వే వైజాగ్ హెడ్ క్వార్టర్గా విజయవాడ, గుంటూరు, గుంతకల్తో పాటు విశాఖపట్నం డివిజన్ 4 డివిజన్స్తో అక్కడ ఈ ఫస్ట్ జోన్ నుంచి ఆపరేషన్స్ జరగబోతా ఉంది. సో ఈ డివిజన్ వల్ల అంటే ఇండియన్ రైల్వేలో ఒక 18th జోన్ ఏర్పడటం అవుతుంది. అయితే దీనివల్ల అంటే లోకల్గా ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇంటర్నల్గా మారుతుంది తప్ప ట్రైన్ ఆపరేషన్స్ వైజ్ ప్యాసింజర్స్ దృష్ట్యా పెద్దగా మార్పులు చేర్పులు ఉండబోవు. ఎందుకంటే ప్యాసింజర్ ఇవాల్టి రోజు టికెట్ తీసుకొని వైజాగ్ వెళ్తే ఎలా ఉంటుందో రేపు జోన్ మారిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. పెద్ద మార్పులు చేర్పులు ఉండవు. ఇంటర్నల్గా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ రెస్పాన్సిబిలిటీస్ కానీ రోల్స్ కానీ ఎవరిది ఏంటి అన్నది ఆ డిస్ట్రిబ్యూషన్లో ఆ ఇంటర్నల్గా అరేంజ్మెంట్ జరుగుతుంది తప్ప అంటే పబ్లిక్కి ప్రయాణికులకు పెద్ద తేడా ఉండదు ఈ ట్రైన్ ఆపరేషన్కి సంబంధించి. రైళ్ల రాకపోకలు, సిగ్నలింగ్ సమన్వయం, కంట్రోల్ రూమ్ నిర్వహణలో మరింత బాధ్యత పెరగనుందని అధికారులు చెబుతున్నారు. కొత్త జోన్ పరిపాలనను బలోపేతం చేసేందుకు రైల్వే బోర్డు ఇప్పటికే అధికారుల నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. కొత్త జోన్కు పెద్ద ఎత్తున పోస్టుల కేటాయింపు కూడా పూర్తయింది. కాగా దక్షిణ కోస్తా జోన్లో 30 మంది గెస్టెడ్, 300కు పైగా నాన్ గెస్టెడ్ అధికారులు విధుల్లో చేరినట్టు తెలుస్తోంది. ఇంటర్నల్ ఆపరేషన్స్ తప్ప ప్రయాణికులకు ఎలాంటి మార్పులు, ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల కేటాయింపు విషయానికి వస్తే ఇక్కడ ఉన్న 3 డివిజన్స్, అటు వెళ్ళిపోతున్న 3 డివిజన్స్ అది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఎందుకంటే డివిజన్స్లో మార్పులు ఏం రావట్లేదు. ఆ డివిజనల్ ఆపరేషన్స్ కూడా అలానే ఉండబోతా ఉన్నాయి. అయితే జోన్కి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్గా 6 డివిజన్స్ని కంట్రోల్ చేసే ఇక్కడ రైలు నిలయం సికింద్రాబాదు. దీంట్లో కొద్దిగా మార్పులు చేర్పులు వస్తాయి. ఎందుకంటే ఇలాంటి హెడ్ క్వార్టరే వైజాగ్లో కూడా ఇప్పుడు ఏర్పడబోతా ఉంది. సో అక్కడ 4 డివిజన్స్ ఏదైతే సౌత్ కోస్ట్లో ఏర్పడబోతా ఉన్నాయో దాన్ని మానిటర్ చేయడానికి అక్కడ హెడ్ క్వార్టర్ని బిల్డప్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఈ ఉద్యోగుల కేటాయింపులు జరిగాయి. దీంట్లో దాదాపు వైజాగ్ బేస్డ్గా ఉండే హెడ్ క్వార్టర్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా రైల్వేస్ నుంచి కూడా ఈ ఆఫీసర్స్ పోస్టులు కానీ లేదంటే స్టాఫ్కు సంబంధించిన పోస్టులు కానీ తీసుకోవడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కూడా మేజర్గా తీసుకోవడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్లీ ఆఫ్ చేయలేదు. పోస్టులు మాత్రం ఇక్కడ నుంచి కొద్ది మేర తీసుకున్నా కూడా వేరే రైల్వేస్ నుంచి కూడా వేకెంట్ పోస్టులని తీసుకోవడం జరిగింది. అయితే ఈ పోస్టులకు సంబంధించి నాన్ గెస్టెడ్ స్టాఫ్కు సంబంధించి ప్రయారిటీస్ అడగడం జరిగింది. ఎవరైతే అంటే ఈ సౌత్ సెంట్రల్లోనే కాదు, ఈస్ట్ కోస్ట్ అనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి వైజాగ్కి రావాలని అనుకుంటే అలా వారి నుంచి ప్రిఫరెన్సెస్ తీసుకోవడం జరిగింది. అలా ప్రిఫరెన్సెస్ తీసుకొని వారిని పోస్టింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ప్రస్తుతానికి దాదాపు 35-40 మంది వరకు ఆఫీసర్స్ ఆల్రెడీ జాయిన్ అవ్వడం జరిగింది. జనరల్ మేనేజర్ గారు 6 months బ్యాక్ అక్కడ పోస్టింగ్ అవడము, గత 6 months నుంచి కూడా ఈ జోన్ని ఆపరేషనలైజ్ చేయడానికి కావాల్సిన కార్యాచరణ, దానికి సంబంధించిన మిగతా పనులు కూడా గత 6 నెలల నుంచి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి కూడా కొద్ది మేర స్టాఫ్ వెళ్ళడం జరిగింది, ఆఫీసర్స్ కూడా కొద్ది మేరకు వెళ్ళడం జరిగింది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పునర్విభజనతో దక్షిణ భారత రైల్వే పరిపాలనలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ప్రయాణికులకు సేవలు మరింత సమర్థవంతంగా అందించవచ్చని అధికారులు చెబుతున్నారు.